What are so online lo Manogna, what are the 3 different types of softwares, Manogna? Oh, first is system software, programming software, and application software, ma'am. Okay, what are the 3 application softwares wherein you work? System software is working with device drivers, operating system servers, utilities, and program software is compilers, debuggers, interpreters, and application software is working with web applications like mobile apps, desktop apps like that, ma'am. Yeah. Web applications lo lopal ravandi. These are all different types of application. Web is one application, desktop is one application, and mobile is one application. Okay, ikkadiki clear. So in a class lo important points are this. Okay. The next topic for today is so whenever you, what are we here for? We are developing a software and software kani product kani develop chestunnam. As we are into software industry, we are something developing a product to any of the company. So what happens generally, imagine yourself that you are constructing a home. Imagine yourself that you are constructing a home. What are the different things which you do while constructing the home? What is the first thing which you do andi? First foundation boy వేసేస్తారు. ఇప్పుడు మీ దగ్గర స్థలం ఉందండి. ఫస్ట్ ప్లాన్, ఫస్ట్ ప్లాన్. నెక్స్ట్ ఏం చేస్తామండి? ల్యాండ్ బై చేస్తారు. ఇంకా ల్యాండ్ బై ఫస్ట్ ఏమంటున్నారు అయితే ప్లాన్ అంటున్నాడు, తర్వాత ల్యాండ్ బై అంటున్నాడు, తర్వాత ఆర్కిటెక్ట్ ని పిలుస్తాడు, తర్వాత ఏం చేస్తాం? బిల్డింగ్ కన్స్ట్రక్షన్, ఇంజనీర్ ఆర్ బిల్డ్ ద కన్స్ట్రక్షన్. తర్వాత ఏం చేస్తామండి? కన్స్ట్రక్షన్ పెడతాం. దాని తర్వాత ఫస్ట్ బేసిక్ ఫౌండేషన్ ఇస్తారు, అండ్ ఆఫ్టర్ దట్ వన్ బై వన్ పైకి వెళ్తూ ఇల్లు మొత్తం కంప్లీట్ చేసుకుంటారు. స్టిల్ నేను ఏమంటున్నాను, బేసిక్ అండి. ఇప్పుడు మీరు ఇమాజిన్ చేస్తున్నారు, ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లు కట్టడం, మీరు ఇమాజిన్ చేసుకుంటున్నారు, మీరు ఇల్లు కడుతున్నారు. మీరు ఏం చేస్తారు? ఫస్ట్ ప్లాన్ చేసుకుంటారు. దాని తర్వాత అతను చెప్పినట్టు ఆర్కిటెక్ట్ దగ్గర పోతారు. దాని తర్వాత ఏం చేస్తారు? కన్స్ట్రక్షన్ స్టార్ట్ పెడతారు. దాని తర్వాత ఏం చేస్తారండి? బేసిక్ గా డిజైన్ ముందే అయిపోయింది కదా, కన్స్ట్రక్షన్ ముందే డిజైన్ చేసేసుకుంటారు. పర్మిషన్స్, ఇంకా ఈ పర్మిషన్స్ ఎప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ పెట్టిన చేస్తారా, ముందే చేస్తారా? ఓకే, ఇంకా అండి ఇదే నేను సాఫ్ట్వేర్ ట్రైనింగ్ వస్తే ఏమో కన్స్ట్రక్షన్ ట్రైనింగ్ ఇస్తుందో అని అనుకోద్దండి. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్ అండి అని చెప్తున్నాను. అయిపోయింది, ఇంకా ముందరకు పోవాలి మనం. అక్కడే స్టాగింగ్ వద్ద ఇంజనీర్ కట్టినాడు, అయిపోయింది. ఇంకా దాని తర్వాత ఏం చేస్తామండి? డెలివరీ. దాని తర్వాత డెలివరీ ఇచ్చేస్తామా, మనం పోయి ఇంట్లో ఉంటాం. దాని తర్వాత మెయింటెనెన్స్ స్టార్ట్ అవుతుంది, ఏదైనా రిపేర్లు స్టార్ట్ అవుతుంది. సిమిలర్ వే ఫస్ట్ వెన్ ఎవర్ వీఆర్ ప్లానింగ్ టు డూ సంథింగ్, ఐ మీన్ ఏదైనా థాట్ వచ్చింది అనుకోండి, ప్లాన్ ఇస్తాం. ప్లాన్ కూర్చొని రాసుకుంటాం. అసలు మనకి ఏం కావాలి, ఎలాంటి టైప్ ఆఫ్ ఇల్లు కావాలి, ఎంత బడ్జెట్ లో కావాలి, నా బడ్జెట్ ఏంటి, నేను ఏ ఏరియాలో కట్టాలి, నాకు రీసేల్ వాల్యూ ఎంత వస్తుంది, ఇవన్నీ ప్లాన్ చేసుకుంటామండి. తర్వాత ప్లానింగ్ తర్వాత వాట్ వీ డూ, వి గ్యాదర్ అవర్ రిక్వైర్మెంట్స్. రిక్వైర్మెంట్స్ అంటే ఏంటి? ఇంట్లో కూర్చొని ఇన్ఫార్మల్ డిస్కషన్ చేసుకుంటాం. నేను ఇల్లు కట్టాలనుకుంటున్నాను, నీ ఒపీనియన్ ఏంటి? పేరెంట్స్ తో మాట్లాడతాం, ఒకవేళ పెళ్ళి ఉంటే వైఫ్ తో మాట్లాడతాం, హస్బెండ్ తో మాట్లాడతాం, పిల్లలతో కూర్చొని డిస్కస్ చేస్తాం, రిలేటివ్స్ ముందు. ఎందుకంటే ఈ కాలంలో మన ఒపీనియన్ కంటే కూడా పక్కన వాళ్ళ ఒపీనియన్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ కాబట్టి పక్కన వాళ్ళని ఎక్కువ అడుగుతాం. సో దిస్ ఈస్ కాల్డ్ ఇన్ఫార్మల్ డిస్కషన్ అండి. ఫస్ట్ ప్లాన్ చేస్తాం, దాని తర్వాత రిక్వైర్మెంట్ అనాలిసిస్. అసలు మనకు రిక్వైర్మెంట్స్ ఏంటి? నాకేమో విల్లా కట్టాలి ఉంటుంది, నా రిక్వైర్మెంట్ ఏంటి? అసలు నాకు విల్లా కావాలా నిజంగా అంటే? నేను ఉండేదే ఇద్దరు, వైఫ్ హస్బెండ్ ఎగ్జాంపుల్, ఉండేదే ఇద్దరు ఉన్నప్పుడు వై డు ఐ నీడ్ విల్లా? సరే, స్టేటస్ కోషంట్ అన్నప్పుడు విల్లా పోతా. విల్లా కడితే నాకు అంత బడ్జెట్ ఉందా? నేను విల్లా అనుకుంటా, మస్తుగా అనుకుంటా, నాకు బడ్జెట్ ఉందా? నేను ఉండే లొకాలిటీలో నేను అది కడితే రేపొద్దు నేను రీసేల్ చేస్తాను అంటే, సమ్వన్ ఇఫ్ యూ ప్రిపేర్, ఈవెన్ ఇఫ్ యూ రీసేల్, సమ్వన్ షుడ్ కమ్ అండ్ పర్చేస్ ఇట్ కదా. నువ్వేమో థర్డ్ క్లాస్ లొకాలిటీలో కట్టేసి ఎవరో ఒకరు పర్చేస్ చేయాలి, అంత కాస్ట్లీ ఇల్లు అంటే నో వన్ విల్ కమ్ టు దట్ లొకాలిటీ.
అంతేనా? సో యూ నీడ్ టు అనలైజ్ ఇస్. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ఈజ్ హ్యాపెనింగ్ హియర్. ఫస్ట్ ఏంటి? ప్లానింగ్ చేసాము. ఇది స్టెప్ బై స్టెప్ మీరు గనక పిక్టోరియల్ రిప్రజెంటేషన్ లో గుర్తుపెట్టుకుంటే హాఫ్ ఆఫ్ యువర్ సిలబస్ ఈజ్ డన్ అండి. ఇది చూడ్డానికి సింపుల్ గా ఉంటుందండి, చూడ్డానికి వెరీ సింపుల్ ఉంటుంది. ఎవ్రీథింగ్ అంటే ఇది ఏమంటారు, ఐ హావ్ మేడ్ ఇట్ వెరీ సింప్లర్ యాక్చువల్లీ. మీకు 50% సబ్జెక్ట్ వచ్చినట్టు మీరు గనక మంచిగా అర్థం చేసుకుంటే. సో ఫస్ట్ థింగ్ ఇస్ ప్లానింగ్. సెకండ్ ఏంటి? రిక్వైర్మెంట్ అనాలిసిస్. మన రిక్వైర్మెంట్ ఏంటి? అండ్ దిస్ రిక్వైర్మెంట్ అనాలిసిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్, జరా మేరకు నైతికి రా, మీరు ఇట్ సైడ్ ముందరకు వచ్చేసేయండి, ఐ కెనాట్ సీ యూ. आप थोड़ा ऐसा हटा लो, थोड़ा ऐसा हटा के बैठ जाओ बस. ना चेयर ऐसा आप थोड़ा हटा के बैठ जाओ so that ये बीच में आ जाओ थोड़ा बस. Thank you so much. Don't mind because I have the habit of looking all at you and speaking. So I want to make sure because क्या हो जाता मेरे experience है, నేను చెప్పే సబ్జెక్ట్ మీకు అర్థం అవుతుందో లేదా అని నాకు ముందే అర్థం అయిపోతుందండి. మీకు అర్థం కాలేదనుకోండి వేరే మెథడ్ లో చెప్తాను. ఐ హ్యావ్ ఎన్ నంబర్ ఆఫ్ వేస్ టు ఎక్స్ప్లెయిన్ యూ. ఎక్కడైనా మీకు అర్థం కాలేదనుకోండి జస్ట్ స్టాప్ మీ ఓవర్ దేర్, టెల్ మీ మేడం నాకు ఇది అర్థం కాలేదు, ఐ టెల్ యూ ఇన్ డిఫరెంట్ అప్రోచ్. ఎందుకంటే అందరికీ ఒకటే ఫార్ములా ఒక్కటి కాదండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానంలో అర్థమవుతుంది. సరే, సో రిక్వైర్మెంట్ అనాలిసిస్ అయిపోయింది. ఈ రిక్వైర్మెంట్ అనాలిసిస్ ఏంటండి? ఇన్ఫార్మల్ గా మనం ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటున్నాం, నేను ఏం చేయాలి, పేపర్ పెన్ ఏం లేదు, నార్మల్ గా మాట్లాడాలి. నేను ఇల్లు కట్టాలనుకుంటున్నారా, ఏమనుకుంటావు, ఎలా కట్టాలి, ఎవరు గౌండ ఎవరికి మాట్లాడాలి, ఇవన్నీ జనరల్ గా మాట్లాడుకుంటాం ఇన్ఫార్మల్. ద నెక్స్ట్ థింగ్ విచ్ వీ డూ ఇస్ ఫీజిబిలిటీ స్టడీ. ఆ ప్లేస్కి వెళ్తాను, దానిలో రెడ్ మట్టి ఉందో బ్లాక్ మట్టి ఉందో ఏముందో నాకు తెలియదు, అసలు నేను కన్స్ట్రక్ట్ చేసే హోమ్ దానికి సూటబుల్ గా కాదా, ఫీజిబిలిటీ స్టడీ చేస్తాను. ఓకేనా? ఏం చేస్తాను? ఫీజిబిలిటీ స్టడీ. దాని తర్వాత డిజైన్ చేస్తానండి. డిజైన్ ఈజ్ ఆఫ్ 2 types. వన్ ఈజ్ హై లెవెల్ డిజైన్, సెకండ్ వన్ ఈజ్ లో లెవెల్ డిజైన్. హై లెవెల్ డిజైన్ అంటే అండి మనకు పేపర్ లో డబ్బాలు గీసి ఇక్కడ కిటికీ వస్తుంది, ఇక్కడ ఇది వస్తుంది 10/7, అది 10/15, ఇంత రూమ్ రెంట్, ఇవి వస్తాయని చెప్తారు. అదే లో లెవెల్ డిజైన్ అంటే అండి ఆ లోపల పిక్చర్ జూమ్ ఇన్ చేసి సోఫా ఎక్కడ పెట్టాలి, ఫ్రేమ్ ఎక్కడ ఉంటది, మీరు గనక ఏదైనా పెద్ద వెంచర్స్ కి వెళ్తే దే విల్ గివ్ యూ లో లెవెల్ డిజైన్ because to make you understand better how does your home look like if everything is kept in place. ఇది ఏంటి? ఓన్లీ ఆ పర్టికులర్ దీనికి ఫ్లో ఎలా ఉంది, యాక్చువల్లీ ఇది ఏం చేస్తుందంటే ఇట్ డిస్క్రైబ్స్ ద ఫ్లో విత్ ఇన్ ద మాడ్యూల్స్, సారీ బిట్వీన్ ద మాడ్యూల్స్. అంటే ఒక రూమ్ కి కనెక్షన్ ఎలా ఉంది, ఎలా చేస్తున్నారు అని మాట్లాడేది హై లెవెల్ డిజైన్. లో లెవెల్ డిజైన్ అంటే ఆ రూమ్ లోపల ఏముంది, ఎట్లా ఉంది, హౌ ఇట్ షుడ్ బి, వాట్ షుడ్ బి ద లైట్స్, వాట్ షుడ్ బి ద స్క్వేర్ కిలోమీటర్స్, ఎవ్రీథింగ్ విల్ బి డన్ ఇన్ లో లెవెల్ డిజైన్ అండి. లో అంటే మొత్తం డీప్ గా పోయి చూడడం, హై అంటే పైన నుండి చూడడం. ఇది సింపుల్ గా గుర్తుపెట్టుకోవడానికి. నెక్స్ట్ అండి, అంటే మీరు ప్రపంచంలో ఎక్కడ పోయినా డిజైన్ మైట్ బి ఆఫ్ 2 types అండి, హై లెవెల్ డిజైన్, లో లెవెల్, వెదర్ ఇట్ మైట్ బి సాఫ్ట్వేర్, వెదర్ ఇట్ మైట్ బి ప్రోడక్ట్, ఎనీథింగ్ ఈస్ రిలేటెడ్ టు దిస్ కాన్సెప్ట్స్ ఓన్లీ. టెస్టింగ్ లో మంచి గమ్మత్ ఏమంటే అండి ఎవ్రీథింగ్ ఈస్ ఇంటర్లింక్ విత్ యువర్ రియల్ వరల్డ్. మీరు అసలు చదివినట్టు ఉండదండి నిజంగా చెప్పాలంటే. ఎవ్రీథింగ్ మీరు అన్ని ఆబ్జెక్ట్స్ కి మీరు టెస్టింగ్ పరంగా చూసారనుకోండి, ఇట్స్ సో లవ్లీ సబ్జెక్ట్. The only thing is people don't understand its value and they just read it for others for sake. ఎవరో పక్కనోడు చెప్పినాడు మనం వచ్చినాం అంతే. దట్స్ నాట్ గోయింగ్ టు వర్క్ అవుట్. ఎప్పుడైతే మీరు దాన్ని అర్థం చేసుకొని చెప్తారో 100% ఛాలెంజెస్ చెప్తానండి, యూ విల్ బి ద ఎక్స్పర్ట్ ఆఫ్ దట్. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తామండి? కన్స్ట్రక్షన్. కన్స్ట్రక్షన్ మీరు గనక అబ్జర్వ్ చేస్తే అండి దెర్ ఆర్ డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్. జనరల్ గా 2 types అంటే మనం చూసేదండి. బ్రిక్ అండ్ మోటార్ చూసారా ఎప్పుడైనా? బ్రిక్ అండ్ మోటార్ అంటే ఇటుకలు సిమెంట్ కట్టేది నార్మల్ అది. ఇప్పుడు నాకు ఒక రూమ్ నచ్చలేదు అనుకోండి, వాడు ఇరగొట్టి మరీ కన్స్ట్రక్ట్ చేసి ఇస్తాడు. ఇంకోటి మీరు సిటీస్ లో వెళ్ళిపోతే అండి, సిటీస్ కానీ ఫారిన్ కంట్రీస్ లో వెళ్ళిపోతే యూ హ్యావ్ సమ్ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కాల్ మై వన్ షట్టరింగ్ అండి. మై వన్ షట్టరింగ్ అంటారు. ఇలా ఫస్ట్ ఫ్రేమ్స్ పెట్టేస్తాడు మొత్తము, మీరు ఓకే అని చెప్పిన వెంటనే మొత్తం ఫిల్ చేసేస్తాడు. దీంట్లో కనుక రేపు పొద్దున్న మీరు వచ్చి నాకు నచ్చలేదు అన్నారు అనుకోండి, హీ హ్యాస్ టు what to call, demolish all the house from scratch and again build it from starting. అదే బ్రిక్ అండ్ మోటార్ లో ఏంటి, నాకు అదొక్క రూమ్ నచ్చలేదంటే ఆ ఒక్క రూమ్ పగలగొట్టి మరీ చేయొచ్చు. మ్యాక్స్ టు మ్యాక్స్ ఆ ఒక్క రూమ్ ది నాకు ఖర్చు అవుతుంది. వై అన్ని ఎందుకు చెప్తున్నాను, ఐ రిలేట్ ఇట్ ఎవ్రీథింగ్ టు ఆల్ ద సబ్జెక్ట్ అండి, అర్థం చేసుకోండి. ఇది ఇక్కడ మై వన్ షట్టరింగ్ లో మీరు అంతా ఆల్రెడీ ముందే డిసైడ్ చేసుకుంటారు.
ఒక్కసారి డెవలప్ అయిపోయిన తర్వాత దాన్ని మీరు కన్స్ట్రక్షన్ ఏం చేయలేరు, చేంజెస్ ఏం చేయలేరు. చెయ్యాలి అంటే మొత్తం పగలగొట్టి మరీ ఫ్రమ్ స్క్రాచ్ నుండి తయారు చేయాలి. వేరే బ్రిక్ అండ్ మోటార్ లో మీకు ఏది కావాలంటే అక్కడ చేంజెస్ చేసుకోవచ్చు అండి. సరే, నెక్స్ట్ టెస్టింగ్ చేస్తామండి. అసలు అంత పర్ఫెక్ట్ గా అయిందా లేదా, ఒకరిద్దరు ముగ్గురిని పిలిపించుకొని వచ్చి ఆ పెయింట్లు మర్చిపోండి మేడం, పెయింట్ ఎక్కడ పోయింది అని చెప్పొద్దండి. ఫర్గెట్ అబౌట్ ఇట్. డెవలప్మెంట్ అయిపోయింది, టెస్టింగ్ ఫేజ్ స్టార్ట్స్. టెస్టింగ్ లో ఏం చేస్తాం, we see if there any any cracks or some problems are there, we'll try to rectify it. If something is there, we will tell the developer ఎవరు, మన కన్స్ట్రక్టర్, మన కన్స్ట్రక్ట్ చేసేవాడు చేసి, చూడు దీంట్లో నాకు ఇది ప్రాబ్లం ఉంది, పని చేయటం లేదు, ట్యాప్ అన్ని చేసి చేపించుకుంటాం. అంత పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుంది అన్నప్పుడు మనం ఏం చేస్తాం అండి, డిప్లాయ్మెంట్ చేస్తాం. వాట్ ఈస్ డిప్లాయ్మెంట్? వీ కీప్ ద కీస్ టు ద ఓనర్స్. డిప్లాయ్మెంట్ జరిగిపోతుంది మొత్తం కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత. ఈ డిప్లాయ్మెంట్ అయిపోయిన తర్వాత అండి, వాట్ వి డు, వి గో స్టే ఇన్ ద హోమ్. మంచి ఫస్ట్ 1 month 2 months బాగుంటదండి. దాని తర్వాత పైన నుండి లీకేజ్, ట్యాప్ పగిలిపోయింది, అన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. సో దట్ ఫేజ్ ఈస్ కాల్డ్ యాజ్ మెయింటెనెన్స్ ఫేజ్. ఇవన్నీ ఏంటండి, ఫేజెస్ అండి. ఫస్ట్ ప్లానింగ్, తర్వాత ఫీజిబిలిటీ, తర్వాత రిక్వైర్మెంట్ అనాలిసిస్, తర్వాత ఫీజిబిలిటీ స్టడీ, తర్వాత డిజైన్ చేసినాం, తర్వాత కన్స్ట్రక్ట్ చేసాం, దాని తర్వాత కన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్, దాని తర్వాత టెస్టింగ్ చేసినాం, దాని తర్వాత డిప్లాయ్మెంట్ చేసినాం, దాని తర్వాత మెయింటెనెన్స్. క్లియర్? చలో, దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఎనీ ఆఫ్ నార్మల్ అంటే మనం ఇల్లు కన్స్ట్రక్షన్. సిమిలర్ ఫ్యాషన్ కంపెనీస్ లో కూడా డెవలప్మెంట్ జరుగుతుందండి. మనం బయట కన్స్ట్రక్షన్, ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నాం. కంపెనీస్ లో ఇట్ క్యాన్ బి ప్రోడక్ట్, ఇట్ క్యాన్ బి సాఫ్ట్వేర్. ఏదైనా సరే డెవలప్మెంట్ జరగాలి అంటే ఇట్ షుడ్ పాస్ ఆల్ దీస్ ఫేజెస్ అండి. అందుకోసం నేనేమన్నాను, మీరు బాగా అర్థం చేసుకుంటే యువర్ హాఫ్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఈస్ ఫినిష్డ్. హాఫ్ ఆఫ్ ద కంపెనీస్ అండి, ఆ కంపెనీస్ లో చేసే దాన్నే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అంటాం. అంటే ప్రతి దానికి లైఫ్ సైకిల్ ఉంటుందండి. మీరు క్యారెట్ బటర్ఫ్లై తీసుకోండి, లైఫ్ సైకిల్. హ్యూమన్ చూసుకోండి, లైఫ్ సైకిల్. ఏదైనా సరే లైఫ్ సైకిల్ ఉంటుంది. మనము సాఫ్ట్వేర్ ని డెవలప్ చేయాలంటే లైఫ్ సైకిల్ ఏంటి అంటే దానికి కొన్ని రూల్స్ ఉంటాయి. వాట్ ఆర్ దోస్? ఫస్ట్ థింగ్ ఈస్ సేమ్ అండి. we will be discussing what all those things in upcoming classes. One by one పోదాం. Let us not rush things. So what is SDLC? SDLC అడగకుండా ఏ ఇంటర్వ్యూ ఉండదండి. What is SDLC? SDLC is nothing but software development life cycle. What happens here? So software development life cycle is a process used by software industry to design, develop and test software. ఏం చేస్తున్నారు, ఇది ఎందుకు తయారు చేస్తున్నారు అంటే, లేదు అంటే మీరు ఇలా కూడా చెప్పొచ్చు, స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ టు డిజైన్, డెవలప్ అండ్ సాఫ్ట్వేర్. మీ ఇష్టం అండి. మీరు దీన్ని అర్థం చేసుకున్నారు అనుకోండి చెప్పొచ్చు. అర్థం చేసుకున్న బ్లైండ్లీ మగ్గప్ చేసి చెప్తే దాంట్లో 2 పాయింట్లు పోతాయి అలా. సో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఈస్ అ ప్రాసెస్ used by software industry to design, develop and test software. దీంట్లో కూడా అండి we have almost 7 phases. కానీ అంటే రియల్ టైమ్ లో 7 phases ఉంటాయండి రియల్ టైమ్ లో. కానీ సబ్జెక్ట్ మాట్లాడుకునేటప్పుడు అండి 6 phases ఉంటాయి. వాట్ ఐ టెల్ యూ ఇస్ అంటే ఇట్ డిపెండ్స్ ఫ్రమ్ కంపెనీ టు కంపెనీ అండి. నేను కన్స్ట్రక్ట్ చేసే మెథడ్ వేరే ఉంటుంది, స్కందా వాళ్ళ డెవలప్ చేసే మెథడ్ డిఫరెంట్ ఉంటుంది. అంటే ప్రతి కంపెనీలో అందరు కన్స్ట్రక్ట్ చేసేది ఇల్లే అండి, కానీ ప్రాసెస్ డిఫరెంట్ ఉంటుంది. ఇది అర్థం చేసుకోవాలి మనం. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ప్రాసెస్ చేస్తారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ సేమ్ ఇన్ ఆల్ కంపెనీస్. దో దే ఆర్ డెవలపింగ్ ఏ ప్రోడక్ట్ బట్ ద ప్రాసెస్ ఈజ్ నాట్ సేమ్. సమझ में आ रहा? సో నేనేం చేస్తున్నాను అంటే అండి, ఐఎమ్ టెల్లింగ్ యూ ద హై ఎండ్ ఆఫ్ ద ప్రాసెస్. అంటే దీనికి మించి ఇంకా ప్రాసెస్ ఉండదండి. సో దట్ ఇఫ్ యు నో దిస్ ప్రాసెస్ ఫ్రమ్ ద హై ఎండ్, ఇక దీనికంటే తక్కువ చెప్తే ప్రాబ్లం లేదు, కానీ ఎక్కువ చెప్పడానికి ఇంకా లేదు, మీకు ఆప్షనే లేదు. ఎక్కడి నుంచి చెప్తారు? ద ఫస్ట్ థింగ్ విచ్ యూ డూ ఇస్ ప్లానింగ్. ప్లాన్ చేస్తున్నామా, దాని తర్వాత రిక్వైర్మెంట్ అనాలిసిస్ చేసినాము, తర్వాత ఫీజిబిలిటీ స్టడీ, రిక్వైర్మెంట్ అనాలిసిస్. యాక్చువల్లీ దాంట్లోనే ఫీజిబిలిటీ స్టడీ కొంతమంది ఇంక్లూడ్ చేసేస్తారు, కొంతమంది సపరేట్ గా చేస్తారు, అంతే.
దాని తర్వాత డిజైన్ వస్తుంది, దాని తర్వాత డెవలప్మెంట్ వస్తుంది, దాని తర్వాత టెస్టింగ్ వస్తుంది, దాని తర్వాత డిప్లాయ్మెంట్ వస్తుంది, దాని తర్వాత మెయింటెనెన్స్ వస్తుంది. ఇదన్నీ మీరు బై హార్ట్ కొట్టినారు అనుకోండి అర్థం కాదు. అదే మీరు ఇల్లు కన్స్ట్రక్షన్ గుర్తు పెట్టుకున్నారు అనుకోండి ఆటోమేటిక్ గా పిక్చర్స్ మీకు బ్రెయిన్ లోకి వస్తాయి. బికాస్ హ్యూమన్స్ ఆర్ వెరీ పూర్ ఇన్ రీడింగ్ ద కంటెంట్ అండి. దే కెన్ ఈజీలీ మ్యాప్ ద ఇమేజెస్. ఇప్పుడు నేనైతే ఎప్పుడైతే డెవలప్మెంట్ అని చెప్తానో మీకు ఇప్పుడు నేను చూపించిన ఫొటోస్ అన్ని బ్రెయిన్ లోకి వస్తాయి. అరే నేను ఇల్లు కట్టేటప్పుడు ఫస్ట్ ఏం చేస్తున్నాను, ప్లాన్ చేసుకున్నాను, దాని తర్వాత నాకు రిక్వైర్మెంట్ అనాలిసిస్ వచ్చింది. ఇప్పుడు మీరు చదవరు, మీరు ఆ ఇమేజెస్ ని చూసి మీరే ఓన్ చెప్తారండి. సో మొగ్గింగ్ అప్ ఈజ్ నాట్ ద సొల్యూషన్. చాలా మంది ఏం చేస్తారంటే కూర్చొని బై హార్ట్ కొడతారు. ఒకటి ఆ ఇంప్లిమెంట్ ప్లానింగ్ అదంతా అది వర్కౌట్ కాదు. ఆ రోజుకు మాత్రమే గుర్తుండదు కానీ లైఫ్ లాంగ్ గుర్తుండదు అండి. ఓకే, దిస్ ఇస్ క్లియర్ రైట్? దీస్ ఆర్ ద ఫేజెస్. ఎందుకు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ చేస్తారో కూడా అర్థమైంది కదా. సరే, let us go to the next phase. For example, let us think we have ఇది కర్నూల్ అండి. people who are not in Kurnool, just to make sure, we have a mall. సడన్ గా మొన్న లాక్డౌన్ వచ్చిందండి. లాక్డౌన్ లో ఏమైంది, ఎవ్రీథింగ్ చేంజ్ టు ఆన్లైన్ ఆన్ సింగిల్ క్లిక్. అసలు ఎవరికి తెలియదు, అసలు జీవితంలో వాడు ఆన్లైన్ మొహం చూసినవాడు కూడా ఆన్లైన్ లో షాపింగ్ చేయాలి, తప్పదు, వేరే ఆప్షన్ లేదు మనకు. సిమిలర్ ఫ్యాషన్ మనకు వాడు కూడా అడాప్ట్ అవ్వాల్సి వచ్చింది. వాడి దగ్గర ఆన్లైన్ యాపే లేదు. వాట్ హి డిడ్, సడన్లీ దెర్ ఈస్ అన్ సర్జ్ ఇన్ ఆన్లైన్ డెవలప్మెంట్. ఇప్పుడు వాడి దగ్గర యాప్ లేదు, ఇప్పుడు నాకు కావాలి. హౌ కెన్ వి డూ దట్? సో వాట్ హి డిడ్, హీ అప్రోచ్డ్ బ్రైట్ ఫ్యూచర్ అకాడమీ ఫర్ ఎగ్జాంపుల్ అంటున్నాను. కంపెనీకి అప్రోచ్ అయ్యాడు, సేయింగ్ దట్ వాట్ ప్లాన్ చేసుకున్నాడు అతను, నాకు ఒక డెవలప్మెంట్ యాప్ నేను డెవలప్ చేయాలి అని ప్లాన్ చేసుకున్నాడు. నౌ హీ హాస్ గివెన్ హిస్ రిక్వైర్మెంట్ ఇన్ఫార్మల్ వేలో చెప్పినాడు. ఎవరికి? కంపెనీ వాళ్ళకి. వాట్ ఈస్ దట్? నౌ అవర్ బిజినెస్ అనలిస్ట్, ఫస్ట్ మనకి జనరల్ గా అంటే రియల్ టైమ్ లో ఏం జరుగుతుందంటే అండి, వెన్ ఎవర్ దెర్ ఈస్ అన్ రిక్వైర్మెంట్ కంపెనీస్ లో బిడ్డింగ్ చేస్తారండి. బిడ్డింగ్ చేసి ఎవరు తక్కువ రేట్లో ఇస్తారో కొటేషన్స్ తీసుకుంటారు, ఎవరు తక్కువలో మంచిగా ఇస్తారో వాళ్ళకే ఇస్తారనమాట. రియల్ టైమ్ లో జరిగేది చెప్తున్నాను. కొటేషన్స్ ఇస్తారు. సపోజ్ ఎగ్జాంపుల్ అవర్ company has given the best quotation and he has agreed for that quotation. Now he will approach us. Before approaching it, for example, the owner will not come to us and we have to go to the owner. Let us think we have an employee. Mana company lo oka employee untarandi. Our designation ఏంటంటే అండి బిజినెస్ అనలిస్ట్. బిజినెస్ అనలిస్ట్ ఎందుకు? నాది సర్వీస్ బేస్డ్ కంపెనీ. అదే నాది ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ ఉందనుకోండి, ప్రోడక్ట్ అనలిస్ట్ పోతాడండి. గుర్తుపెట్టుకోండి, టూ డిఫరెన్సెస్. ప్రోడక్ట్ అనలిస్ట్ ఇస్ డిఫరెంట్, బిజినెస్ అనలిస్ట్ ఇస్ డిఫరెంట్. ఈ బిజినెస్ అనలిస్ట్ పోయి ఏం చేస్తుందంటే మాట్లాడుతుంది ఓనర్తో. హైషా, ఐఎమ్ సో అండ్ సో, ఐఎమ్ బిజినెస్ అనలిస్ట్ ఆఫ్ సో అండ్ సో కంపెనీ. రియల్ టైమ్ లో కూడా ఇదే జరుగుతుంది. మాట్లాడిన తర్వాత షీ రైట్ డౌన్స్ ఆల్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద క్లయింట్. అసలు క్లయింట్ కి ఏం కావాలి అన్ని రాసుకుంటారండి. రాసుకొని ఈ రిక్వైర్మెంట్స్ నే బిజినెస్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ కానీ, బిజినెస్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్స్ కానీ, క్లయింట్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ కానీ, క్లయింట్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్స్ కానీ, ఏదన్నా ఒకటే, క్లయింట్ అన్నా బిజినెస్ అన్నా రెండు ఒకటే. సో ఇలాంటి డాక్యుమెంట్స్ ఉంటాయండి. ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క పేరు పిలుస్తారు. మీకు ఇంట్లో ఒక పేరు ఉంటుంది, బయట ఒక పేరు ఉంటుంది, ఫ్రెండ్స్ ఒక పేరు పిలుస్తారు. అందరూ ఒకటే పర్సనే కదా. సేమ్ సిమిలర్ వే ఈ బిజినెస్ రిక్వైర్మెంట్ ఏం చేస్తుందంటే there will be a document wherein they will write all the requirements in one document. Okay, or document from morning 6 I'm sitting, that's the reason I've got up. So he will be writing all the documents. That document is called as business requirement document or business requirement specifications. Anni specifications intlo unnai. Client requirement document or client requirement document. CRD, CRS, BRD, BRS షార్ట్ ఫార్మ్స్ అండి. కంపెనీస్ లో BRS, BRD ఇవే అడుగుతాడు, ఎవరు ఫుల్ ఫామ్ చెప్పడు. గుర్తుపెట్టుకోండి, ఎనీథింగ్ ఇస్ సేమ్. సరే, దీంట్లో ఏముంటుందంటే అండి ఆల్ ద ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్. ఫంక్షనల్ అంటే ఏంటి? ఆ కంపెనీ వర్క్ చేయడానికి ఫంక్షనల్ ఏమేమి ఉన్నాయో ఆ అన్ని రిక్వైర్మెంట్స్ విల్ బి రిటర్న్ ఇన్ నాన్ టెక్నికల్ లాంగ్వేజ్. ఎందుకంటే అతను టెక్నికల్ లాంగ్వేజ్ తెలీదు. నా రిక్వైర్మెంట్ అతను ఏమంటాడు, యాడ్ టు కట్ బటన్, బై నౌ, ఇవన్నీ వాడికి తెలీదు. నా కస్టమర్ కొంటే నాకు షాపింగ్ అయ్యి డబ్బులు నాకు వచ్చాలి, షిప్పింగ్ అతను కావాలి, ఇలాంటి రిక్వైర్మెంట్స్ నాన్ టెక్నికల్ లాంగ్వేజ్ లో చెప్తాడండి. లేమన్ లాంగ్వేజ్ అనుకోండి. మనం టెక్నికల్ థింగ్స్ మాట్లాడాం కదా, ఎందుకంటే మనకు తెలియదు కాబట్టి. వాడు యాడ్ టు కట్ బటన్ అని ఎవరికి తెలుసు? డెవలపర్ తెలుసు కానీ వాడికి తెలీదు.
నా రిక్వైర్మెంట్ ఇది. సో ఆ రిక్వైర్మెంట్స్ అన్ని నాన్ టెక్నికల్ లాంగ్వేజ్ లో ఉంటుందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ knowing what does the BRS contains. I will be telling it. Who does it? ఎవరు చేస్తున్నారు? BA రాసుకుంటున్నాడు అండి. ప్రపంచంలో ఏ కంపెనీకైనా వెళ్ళిపోండి, BA business analyst will write all this requirement document. And what does this document consist of? Functional requirements in non-technical language. Very important thing. ఈ రెండు keywords, functional requirement, non-technical language అనేవి రెండు important అండి. The next thing what happens is, now that BA will come and give that document to senior team అండి. జనరల్లీ ఒక్కొక్క కంపెనీలో రెండు క్లబ్ చేసి పెడతారు. కొన్ని కంపెనీస్ లో దిస్ విల్ బి ఏ సపరేట్ ఫేజ్. డిపెండ్స్ ఫ్రమ్ కంపెనీ టు కంపెనీ, బట్ ప్రాసెస్ ఇస్ సేమ్. యూ కెన్ సే హౌ ఎవర్ యూ వాంట్. రేపు పొద్దున్న మీరు జాబ్ లో ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు వాట్ ఎవర్ యూ సే ఇస్ కరెక్ట్ అండి. ఎందుకంటే మీకు జరిగింది మీకు తెలుసుగా, నాకు తెలీదు. దట్ ఈస్ అడ్వాంటేజ్ ఆఫ్ దట్. ప్రాజెక్ట్ గురించి మీరు లోపల ఏం స్టోరీ చెప్తారో మీకు తెలుసు, బట్ ఇట్ షుడ్ బి కరెక్ట్. అక్కడ టెక్నికల్ వర్డ్స్ అన్ని కరెక్ట్ రావాలి. ప్రాసెస్ ఏం జరుగుతుంది నోబడీ కేర్స్. समझ में आ रहा ये बात? मैं जो बोली नहीं समझ में आ रहा, तुमको नहीं समझ में आ रहा है, क्वेश्चन मार्क दिख रहा था, पूछो. ठीक है, मैं क्या बोल रहा हूँ, सी ఇప్పుడు నేను ఏమంటున్నాను, ఇల్లు కన్స్ట్రక్షన్ చేసే ప్రాసెస్ డిఫరెంట్ ఉండొచ్చు, కానీ కన్స్ట్రక్ట్ చేసేది ఇల్లు మాత్రమే. నేనేమంటున్నాను, ఇప్పుడు మీరు ఇల్లు ఎలా కన్స్ట్రక్ట్ చేస్తున్నారో నాకు తెలీదు. మొత్తం ఇల్లు డెవలప్ అయిపోయిన తర్వాత వచ్చి చెప్తే మీరు ఎట్లా చేస్తున్నారో నేను ఏమన్నా పోయి చూసినానా? మీరేం చెప్తే అది కరెక్ట్. అలానే కంపెనీలో కూడా మీరు ప్రాజెక్ట్ లో ఏం చేస్తున్నారో మీకే తెలుసు, కానీ నాకు తెలీదు. బికాస్ ఐఎమ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రాజెక్ట్. ఎవ్రీ ప్రాజెక్ట్ ఈస్ డిఫరెంట్ అండి. మీరు కాన్సెప్ట్ నేర్చుకుంటే ఏ ప్రాజెక్ట్ కి పోయినా కొత్తదే. ఇప్పుడు ఈవెన్ నాకు 8 years ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉన్నా, నేను రేపు పొద్దున్న కొత్త ప్రాజెక్ట్ చేసుకుంటే కంప్లీట్లీ న్యూ ప్రాజెక్ట్ అండి. ఐ డోంట్ నో ఎనీథింగ్, ఐ నీడ్ టు స్టార్ట్ ఇట్ ఫ్రమ్ ABCD. అందుకోసమే మీరు ఎక్స్పీరియన్స్ పెట్టుకుని పోయినా ఇబ్బంది ఉండదు. బికాస్ ఎవ్రీ ప్రాజెక్ట్ ఈస్ యూనిక్. అది స్టార్టింగ్ నుండి మనం అర్థం చేసుకోవాల్సిందే, స్టార్టింగ్ నుండి వర్క్ చేయాల్సిందే. నోబడీ కెన్ స్టాప్ యూ ఎనీథింగ్. వాడు అర్థమయ్యేంత వరకు చెప్పాల్సిందే మీకు. ఎందుకంటే ఇప్పుడు నేను హాస్పిటల్లో పనిచేస్తున్నా, నేను సడన్ గా వాల్మార్ట్ కి డిప్లాయ్ అయినా, నాకు ఎట్లా తెలుస్తుంది హాస్పిటల్లో పనిచేసే మెథడ్ వేరే, ఈ మెథడ్ వేరే? నేను ఇది మొత్తం నేర్చుకున్న తర్వాతనే స్టార్ట్ పెడతాను. లేదు నువ్వు ముందు పని చేస్తున్నావు కదా చేయని ఎవరు చెప్పడండి. సరే, నేను మైక్యూర్లోనే పనిచేస్తున్నా, రేపు పొద్దున్న కిమ్స్ కి హాస్పిటల్లో చేస్తున్నావు కదా ఇక్కడ చేయండి, లేదు ఎవరు అన్నారు. సో ఇట్ ఈస్ ఎ గ్రేట్ అడ్వాంటేజ్ వెన్ ఎవర్ యూ చేంజ్ యువర్ కంపెనీ ఆల్సో. నో వరీస్ అట్ ఆల్, అండర్స్టాండ్ ద కోర్ కాన్సెప్ట్. ఎక్కడ పోయినా BA ఉంటాడండి, ఎక్కడ పోయినా BRS ఉంటుందండి, ఎక్కడ పోయినా BRS లోపల ఫంక్షనల్ రిక్వైర్మెంట్ ఇన్ నాన్ టెక్నికల్ లాంగ్వేజ్ ఉంటుంది. ఇది కోర్ కాన్సెప్ట్. దీన్ని మీకు ఎలా కావాలంటే అలా స్టోరీ అల్లుకోవచ్చు. అర్థమవుతుందా? ఠీకే. ఇంకోటి వాట్ ఈస్ SDLC అని నేను ఒకసారి మన బ్యాచ్ లో అడిగినానండి. పీపుల్ సే దట్ ఇట్ ఈస్ నథింగ్ బట్ కన్స్ట్రక్టింగ్ ఆఫ్ ఏ హోమ్ అన్నారు. సో ఇలాంటి ఆన్సర్లు చెప్పొద్దండి దయచేసి. నేను ఈ కన్స్ట్రక్టింగ్ ఆఫ్ ఏ హోమ్ అనేది మీ బెటర్ పర్పస్ కోసం చెప్పినాను. సో ప్లీజ్ కైండ్లీ డోంట్ యూజ్ ఇట్ అండ్ మేక్ ష్యూర్ యు ఆర్ యూజింగ్ ఇట్ ఫర్ ద స్పెసిఫిక్ రీజన్. అంటే మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దండి అని చెప్తున్నాను. బికాస్ మేబీ దెర్ ఆర్ ఛాన్సెస్ దట్ యూ మైట్ ఆల్సో అండర్స్టాండ్ ఇన్ అ సిమిలర్ వే, బికాస్ ఎవ్రీ వన్స్ థింకింగ్ ఈస్ డిఫరెంట్. నాకు బాగా అర్థమైందని మీకు అర్థం అవ్వాలి గ్యారంటీ లేదు, అంతే కదా? ఓకే సరే. ఆఫ్టర్ BRS వాట్ హ్యాపెన్స్ ఇస్ this BA comes and give this document to senior team members అండి. సీనియర్ టీమ్ మెంబర్స్ ఉంటారు, వాళ్ళని సిస్టమ్ ఆర్కిటెక్ట్ కానీ, సిస్టమ్ అనలిస్ట్ కానీ, సీనియర్ టీమ్ మెంబర్స్ కానీ అంటారు. ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క పేరు ఇస్తారండి. ఠీకే, ఇట్స్ నాట్ మ్యాండేటరీ సిస్టమ్ అనలిస్టే ఉండాలి, సీనియర్ ఆర్కిటెక్టే ఉండాలి. వాడి ఇష్టం. ఆ కంపెనీలో ఏముంది మనకి ఎట్లా తెలుస్తుంది? మీ కంపెనీలో ఏదుందో అది చెప్పండి అంతే. ఏదైనా ఒక కాన్స్టెంట్ గా పెట్టుకోండి. సరే, వాట్ హ్యాపెన్స్ ఇస్ దే గివ్ this BRS document and this BRS document is converted into SRS, system requirement specifications. అంటే ఈ నాన్ టెక్ ఈ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ ని టెక్నికల్ లాంగ్వేజ్ లో రాసుకుంటామండి. అది నాన్ టెక్నికల్ లాంగ్వేజ్. టెక్నికల్ లాంగ్వేజ్ లో బటన్స్, మెన్యూస్, స్క్రోల్ బార్స్ ఇవన్నీ టెక్నికల్ లాంగ్వేజ్ లో కన్వర్ట్ చేస్తాం ఆ రిక్వైర్మెంట్స్ అన్నిటికీ. దీన్నే సిస్టమ్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్స్ అంటాం. క్లియర్? ఠీకే. So senior team or system analyst will change the SRS document wherein he changes functional requirements in technical language. Okay.
ఇక్కడ నేను సెంటెన్స్ ఫార్మేషన్ లో రాయలేదండి. దిస్ ఇస్ ఓన్లీ ఫర్ టీచింగ్ పర్పస్. వెన్ ఎవర్ యూ రీడ్ ఇట్ ట్రై టు రీకలెక్ట్ ఇట్. అందుకోసమే మీరు బాగా వింటేనే చెప్పగలుగుతారండి. దట్స్ ద రీజన్ ఐ హావ్ మేడ్ దిస్ కంటెంట్ ఆల్సో ఇన్ సచ్ ఎ వే. నేను అన్ని రాసిచ్చాను అనుకోండి, ఏం ప్రయోజనం? మీరు వినరు. నేను ఆ స్టైల్లో టీచింగ్ చెప్పను అండి. ఐఎమ్ కంప్లీట్లీ డిఫరెంట్. మై వే ఆఫ్ టీచింగ్ ఇస్ డిఫరెంట్. నాకు ఇదే మెథడ్ కావాలి. సో యూ నీడ్ టు ఫోకస్ కాన్స్టెంట్లీ. నేను కన్నా మొత్తం స్పూన్ ఫీడింగ్ ఇస్తున్నాను అనుకోండి, మీరు ఏది వినరు. వినకపోతే ఏమవుతుంది? ఏం అర్థం కాదు. నేను చెప్పింది వేస్ట్. లాస్ట్ లో మీకు తెలీదు, నాకు తెలీదు. మాలకు అట్లనే అవుతుంది. 703 బ్యాచ్ ఉంది. ఒక్కటి అర్థం కావడంలో 10 సార్లు చెప్పినాను. ఆటోమేషన్ అస్సలు వినలేదు. ద ప్రాబ్లమ్ ఈస్ వినలేదండి. వింటే వస్తుంది. ఏం లేమ చెప్పుకుంటుంటది, మన పని మనం చేద్దామంటే అట్లా కాదండి. డబ్బులు పేరెంట్స్ కట్టేస్తున్నారు. నాకు యాక్చువల్లీ వాళ్ళ డబ్బులు అన్ని వచ్చేసినాయి. ఐ డోంట్ నీడ్ టు కేర్ అట్ ఆల్. అదేం చెప్పుకుంటా వేరే అకాడమీలో ఉంటే చెప్పేసి పంపించేస్తారు. నాకెందుకే డబ్బులు వచ్చేసినా చదివితే చదవాలి. నాకేంటి వాడు డబ్బులు కట్టడం ఇంపార్టెంట్. జాబ్ రాకపోతే హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్? దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఠీకే, చలో కమింగ్ బ్యాక్. ఆఫ్టర్ దిస్ ఇస్ డన్, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అండి ప్రాజెక్ట్ ప్లానింగ్ చేస్తామండి. ఈ ప్రాజెక్ట్ ప్లానింగ్ లో రియల్ టైంలో అండి మన ప్రాజెక్ట్ మేనేజర్, ప్రోడక్ట్ ఓనర్ ఈజ్ డిఫరెంట్ దాన్ ప్రోడక్ట్ మేనేజర్. ప్రోడక్ట్ ఓనర్ అంటే మీరు అందరూ పొరపాటు పడేదండి. ఇప్పుడు ప్రోడక్ట్ ఎవరైతే ప్రోడక్ట్ ఉండే వాడు ప్రోడక్ట్ ఓనర్ అనుకుంటారు. తప్పండి. ఎవరికైతే మన కంపెనీలో ఆ ప్రోడక్ట్ గురించి మొత్తం నాలెడ్జ్ ఉంటుంది వాడే ప్రోడక్ట్ ఓనర్. అంటే మాల్ వాడు ప్రోడక్ట్ ఓనర్ కాడు. మన కంపెనీలో మొత్తం ఆ ప్రోడక్ట్ గురించి మొత్తం తెలిసినోడు ఒకడు ఉంటాడు, వాడు ప్రోడక్ట్ ఓనర్. రేపు పొద్దున్న డౌట్ వస్తే నేను పోయి, ఒకవేళ నేను జియో కంపెనీలో వర్క్ చేస్తున్నా, నేను పోయి డైరెక్ట్ ముఖేష్ని అడగలేను, హై ముఖేష్ ఐఎమ్ హ్యావింగ్ దిస్ ప్రాబ్లమ్, హౌ టు సాల్వ్ అని. మా కంపెనీలో ఒక మీడియేటర్ ఉంటాడు, ఆ మీడియేటరే ప్రోడక్ట్ ఓనర్. వాడిని అడుగుతాం. వాడికి గుడ్ డౌట్ ఉంటే హీ విల్ ఆస్క్ సమ్మన్ బిఏ. ఈవెన్ దో షీ ఇస్ నాట్ క్లియర్, షీ విల్ ఆస్క్ ద సమ్మన్. అలా జరుగుతుందని డైరెక్ట్ గా మేము మనం అడగమండి. ठीक है, प्रोडक्ट मैनेजर, प्रोजेक्ट मैनेजर, प्रोडक्ट ओनर. ఇది ప్రోడక్ట్ ఓనర్ ఖచ్చితంగా క్లియర్ గా ఉండాలి. చాలా మందికి ఇప్పుడు కూడా ఈవెన్ సమ్ టైమ్స్ ఐ సీ పీపుల్ విత్ 2 years 3 years ఎక్స్పీరియన్స్ అండి, దే స్టిల్ హ్యావ్ కన్ఫ్యూజన్. ఐ డోంట్ అండర్స్టాండ్ వై దే హ్యావ్ దిస్ మచ్ ఆఫ్ కన్ఫ్యూజన్. సర్వీస్ బేస్డ్ కంపెనీలో కూడా ఇది ఒక డెసిగ్నేషన్ పేరు అండి. It doesn't bother whether you are in service based company or product based company. Only product based companies లో ప్రోడక్ట్ అనలిస్ట్ ఉంటాడు. సమ్ టైమ్స్ అది కూడా ఉండదండి, బిఏనే చెప్తారు వాళ్ళకి. इट इज नॉट मैंडेटरी. ऐसा अब मैं एक सर्विस बेस्ड कंपनी में काम करी थी, टीचर बोल के, उसमें नहीं इतना था, बीए बोल रहे थे उधर. बट व्हेन यू स्टडी, आई मीन व्हाट आई वांट टू मेक यू अंडरस्टैंड इज, మీకు అంత 360 డిగ్రీ లెర్నింగ్ ఉండాలి. మీకు రేపు పొద్దున వచ్చి పిఏ అని చెప్పినాను అనుకోండి, ఏంది పిఏ అని కనిపించకూడదు. ఏది నథింగ్ షుడ్ బి దేర్ విచ్ యూ డోంట్ నో అండి. మీకు హై హ్యాండ్లింగ్ అన్ని తెలిసి ఉండాలా, ఏది తెలియకుండా ఉండనే ఉండకూడదు. ठीक है. సో ఈ ప్రాజెక్ట్ ప్లానింగ్ లో ఎవరెవరు కూర్చుంటారంటే అండి, ప్రాజెక్ట్ మేనేజర్, ప్రోడక్ట్ ఓనర్, ఇవన్నీ ఎవరు కూర్చుంటారు, ఏమి చేస్తారు, అవుట్పుట్ ఏమొస్తుంది, 3 ఇంపార్టెంట్ అండి. రేపు ఇదే అడుగుతాను మీ క్వశ్చన్స్ అన్ని. ఠీకే. బిజినెస్ అనలిస్ట్, బిజినెస్ అనలిస్ట్ తెలుసు. ఆర్కిటెక్ట్ ఎవరో తెలుసు, మామూలుగా మనం ఇల్లు ఎవరో ఆర్కిటెక్ట్, ఇది కూడా ఆర్కిటెక్ట్. ఫినాన్స్ టీమ్ అండి, ఎంత బడ్జెట్ కావాలి, ఎంత డబ్బులు కావాలి, మనకు ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా, అసలు మనం చేయాలా వద్దా, అసలు ఇది కంపెనీ వాడు వచ్చిన చేయడానికి అంత వాడికి వస్తుందా, రేపు పొద్దున్న మనం చేసిన దానికి వర్క్ అవుతుందా లేదా, అసలు అతనికి అంత కస్టమర్స్ ఉన్నారా, అంత టర్న్ ఓవర్ ఉందా, అతను ఇన్వెస్ట్ చేసిన తర్వాత కూడా అతనికి అది రాకపోతే వేస్ట్. ఇవన్నీ అనలైజ్ చేస్తారండి కూర్చొని ప్రాజెక్ట్ ప్లాన్ లో. స్కోప్ ఆఫ్ ది డాక్యుమెంట్, స్కోప్ ఆఫ్ ది ప్రాజెక్ట్ గురించి మాట్లాడతాం మనం దీంట్లో. అంటే ప్రాజెక్ట్ స్కోప్ ఏంటి, ఎంతమందిని తీసుకోవాలి, ఎవరు ఉంటారు, టైం ఏంటి, ఎలా చేస్తారు, అన్ని దీంట్లో డిస్కషన్ జరుగుతుందండి. హెచ్ఆర్ టీమ్ మన కాల్స్ వస్తాయా, వీ హ్యావ్ దిస్ రిక్వైర్మెంట్, ఎంతమంది కావాలి అని దీంట్లో మాట్లాడుతూనే ఉంటాం. వాళ్ళు ఇస్తారు లిస్ట్, నాకు దీంట్లో ఇన్ని రిసోర్సెస్ కావాలి, ఇంత ఫ్రెషర్స్ కావాలి, ఇంత ఎక్స్పీరియన్స్ వాళ్ళు కావాలి, జావా వచ్చిన వాళ్ళు కావాలి, అంతా మాట్లాడతారు. దీంట్లో ఎంతమందిని హైర్ చేయాలి, ఏ లాంగ్వేజ్ జాబ్ చేయాలి, ఏ సాఫ్ట్వేర్ కొనాలి, ఏ సాఫ్ట్వేర్ కొనకూడదు, మొత్తం ఇక్కడే డిసైడ్ చేస్తారండి. దీన్నే ప్రాజెక్ట్ ప్లాన్ అంటాము. అవుట్పుట్ ఏంటి, ప్రాజెక్ట్ ప్లాన్ ఈజ్ ద అవుట్పుట్. ప్రాజెక్ట్ ప్లాన్ రిపోర్ట్ కానీ ప్లానింగ్ డాక్యుమెంట్ కానీ స్కోప్ ఆఫ్ ది ప్రాజెక్ట్ దీంట్లో ఉంటుందండి. మొత్తం డిస్కస్ చేస్తాం.
తర్వాత వచ్చింది డిజైన్ అండి. డిజైన్ చేసేది యూఎక్స్ యూఐ డిజైనర్ అంటారండి. సరే, మొన్న రీసెంట్ గా నాకు గూగుల్ ఇంటర్వ్యూ జరిగిందండి. బై గాడ్స్ గ్రేస్ ఐ హావ్ క్లియర్డ్ ఇట్, బట్ ఇట్ వాస్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్. దట్స్ ద రీజన్ ఐ డిడ్ంట్ గో. అండ్ ఇట్ వాస్ లైక్ హెక్టిక్ జాబ్. ఐ డిడ్ంట్ వాంట్ దట్. ఐ వాంట్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అండి. సో దాంట్లో అడిగింది ఏం తెలుసా, యూఐకి యూఎక్స్ కి డిఫరెన్స్ ఏంటి అని అడిగినాడు. యూఐ జనరల్ గా కంపెనీస్ లో నాకు తెలిసింది యూఐ యూఎక్స్ డిజైనర్ అని డెసిగ్నేషన్ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు ఏం అడిగినారంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూఐ యూఎక్స్ డిజైనర్. సో యూఐ అంటే యూజర్ ఇంటర్ఫేస్ అండి. మనము ఫోన్ వాడతాం, ఇంటర్ఫేస్ మొత్తం వాడేది యూఐ. యూఎక్స్ అంటే ఎక్స్పీరియన్స్. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, యూజర్ ది ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, దట్ ఈస్ ద డిఫరెన్స్. కానీ కంపెనీస్ లో ద డెసిగ్నేషన్ ఈస్ కాల్డ్ యాజ్ యూఐ యూఎక్స్ డిజైనర్ అండి. ఓకే, నేను యాక్చువల్లీ ఐ రీడ్ మోర్ ఆర్టికల్స్ ఆన్ టెస్టింగ్ కాబట్టి I told them UI is more about interface, UX is more about experience అని. They are not checking, they are just checking whether you know everything or not. గూగుల్ ఇంటర్వ్యూ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుందండి. మనం సబ్జెక్ట్ వచ్చినప్పుడు అంతా గూగుల్లో ఏం అడిగినారు, వేరే కంపెనీస్ లో ఏం అడిగినారు, వాళ్ళ డిఫరెన్స్ ఎలా ఉంటుంది, థింకింగ్ ఎలా ఉంటుంది, ఎవ్రీథింగ్ ఐల్ బి టెల్లింగ్ యూ. బై గాడ్ గ్రేస్ ఐ హావ్ అటెండెడ్ సో మెనీ ఇంటర్వ్యూస్ దట్ ఐ నో వాట్ ఇన్ అండ్ అవుట్ దే విల్ బి ఆస్కింగ్. ఈ క్వశ్చన్ ఎలా అడుగుతారు, ఏ కంపెనీ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఎవ్రీథింగ్ ఐ విల్ బి టెల్లింగ్ యూ అండి. ఓకే, యాజ్ నైనా ఇస్ మై యూఎక్స్ డిజైనర్ ఇన్ మై ప్రెసెంట్ కంపెనీ, సో ఐ హావ్ యూజ్డ్ ద సేమ్ నేమ్. సో వీళ్ళు ఏం చేస్తారంటే అండి, ఈ డాక్యుమెంట్ ఏది, 2 డాక్యుమెంట్స్. ఇప్పుడు ఎన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి మన దగ్గర? 3 డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఏమేమి? ఎస్ఆర్ఎస్ ఒకటి, బిఆర్ఎస్ ఒకటి, ఎస్ఆర్ఎస్ ఒకటి, తర్వాత మన ప్రాజెక్ట్ ప్లాన్ ఒకటి. ఈ 3 తీసుకొని వీళ్ళు డిజైన్ స్టార్ట్ పెడతారు. హై లెవెల్ డిజైన్, లో లెవెల్ డిజైన్ స్టార్ట్ పెడతారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందండి, దిస్ హై లెవెల్ డిజైన్ డిస్క్రైబ్స్ ద ఫ్లో బిట్వీన్ ద మాడ్యూల్స్. ఒక రూమ్ కి మధ్యలో ఎలా ఫ్లో ఉంది అని డిస్కస్ చేసేది హై లెవెల్ డిజైన్. వేర్ ఇన్ లో లెవెల్ డిజైన్ డిస్క్రైబ్స్ ద ఫ్లో విత్ ఇన్ ద మాడ్యూల్. ఆ పర్టికులర్ కిచెన్ రూమ్ లో ఏముంది, ఆ పర్టికులర్ బెడ్రూమ్ లో ఏముంది అని డిస్కస్ చేసేది ఫ్లో విత్ ఇన్ ద మాడ్యూల్స్. వెర్ ఇస్ యువర్ ఫ్రెండ్? అర్థం కాదండి ఇవన్నీ. ఇప్పుడు మీకు అర్థం కాలేదనుకోండి, ఐ ఛాలెంజ్ యూ అండి, నెక్స్ట్ క్లాస్ అర్థం కాదు, ఖచ్చితంగా అర్థం కాదు. ఎలా అర్థమవుతుంది? ఇప్పుడు బేసిక్స్ ఇవన్నీ, ఇదే అర్థం కాకపోతే నెక్స్ట్ క్లాస్ ఎక్కడ నుండి అర్థమవుతుంది? People say complaining that I don't understand. It's not possible at all. Okay, chodo. So high level design is the flow between the module. ఏమంటాను, జరం కూడా రానండి మీకు. దయచేసి హెడ్ ఫోన్స్ పెట్టుకొని 1 గంట వినండి, బెడ్ మీద వండుకోండి. డోంట్ స్కిప్ ద క్లాస్. స్కిప్ చేసినారు అంటే పాయ, అక్కడ మీమ్స్ వస్తాయి చూడు, ఆయి పాయ అని, అట్లా అయిపోతుంది ప్రపంచం. డోంట్ డూ దట్. ఓకే, ద ఫ్లో బిట్వీన్ ద మాడ్యూల్స్, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. HB, హై లెవెల్, బిట్వీన్. Wherein low level is the flow within the module, LW. చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యేది ఇక్కడేనండి. ठीक है, it is done by whom? This design. ఈ 2 డాక్యుమెంట్స్ ని డిజైన్ డాక్యుమెంట్స్ అంటామండి. అవుట్పుట్ డాక్యుమెంట్స్ ఆర్ కాల్డ్ as డిజైన్ డాక్యుమెంట్స్. Who does that? UI and UX or UX and UI రెండు ఒకటే. ठीक है, ఇప్పుడు డిజైన్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తామండి మనం? డెవలప్మెంట్ స్టార్ట్ పెడతాం. ఎవరు మామూలుగా డెవలపర్సే చేస్తారండి ఏ కంపెనీలో అయినా కానీ. ఇప్పుడు డెవలప్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత మనకు ఒక చిన్న పీస్ ఆఫ్ కోడ్ వస్తుందండి. దట్ అవుట్పుట్ ఈస్ కాల్డ్ యాజ్ బిల్డ్, BUILD, బిల్డ్. ఆ అవుట్పుట్ ని పీస్ ఆఫ్ కోడ్. చెప్పండి మేడం, మాడ్యూల్ అంటే ఏం మేడం? అది మాడ్యూల్ డిఫరెన్స్ బిట్వీన్ ఫ్లో బిట్వీన్ మాడ్యూల్స్ అంటే? మాడ్యూల్ అంటే ఏం లేదండి, ఇప్పుడు ఒక వెబ్ పేజ్ ఉంది. వెబ్ పేజ్ లో లాగిన్ పేజ్ ఒకటి, డాష్ బోర్డ్ ఒకటి, ఇదొక మాడ్యూల్, అదొక మాడ్యూల్. సో ఇలా ఇన్ డీటెయిల్ గా మనం పోయే కొద్దీ ఐ విల్ బి టెల్లింగ్ ఆల్ ఇన్ డీటెయిల్ వాట్ ఈస్ మాడ్యూల్ అండ్ ఆల్. ఇప్పుడు చూడండి, ఇల్లు కన్స్ట్రక్ట్ చేశాడు, కిచెన్ రూమ్ ఒక మాడ్యూల్, బెడ్రూమ్ ఒక మాడ్యూల్, హాల్ ఒక మాడ్యూల్. అలానే గూగుల్లో ఏంటి, లాగిన్ పేజ్ ఒక మాడ్యూల్, ఇన్బాక్స్ ఒక మాడ్యూల్, సెంట్ ఐటమ్స్ ఒక మాడ్యూల్, డెలీట్ అనే ఒక మాడ్యూల్. ఇది కంపెనీ వాళ్ళు డిసైడ్ చేస్తారండి ఏ దానికి ఎన్ని మాడ్యూల్స్ తయారు చేయాలి అని. కొంతమంది ఏం చేస్తారు, మొత్తం లాగిన్ ఫంక్షనాలిటీ ఒక మాడ్యూల్ పెడతారు. కొంతమంది ఏం చేస్తారు, మొత్తం హోమ్ పేజ్ మొత్తం ఒక మాడ్యూల్ చేసేస్తారు. ఆ హోమ్ పేజ్ లోనే ఇన్బాక్స్ ఉండొచ్చు, సెంట్ ఐటమ్స్ ఉండొచ్చు, డెలీట్, ఆర్చివ్ అన్ని పెట్టచ్చు. కొంతమంది కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు, సపరేట్ చేస్తారు.
కంపోజ్ ఒక మాడ్యూల్ చేస్తారు, డెలీట్ ఒక మాడ్యూల్ చేస్తారు, సెంట్ ఐటమ్స్ ఒక మాడ్యూల్ చేస్తారు. ఇలా డిఫరెంట్ మాడ్యూల్స్ తయారు చేసుకోవచ్చు. ఇట్ ప్యూర్లీ డిపెండ్స్ ఫ్రమ్ కంపెనీ టు కంపెనీ అండి. దెర్ ఇస్ నో హార్డ్ కోర్ రూల్ ఫర్ ఇట్. సమజ్మారా? ఓకే, ఓకే మేడం. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలా క్వశ్చన్స్ అడగాలండి. ఎందుకంటే అండి మనం వీఆర్ ఆల్ హ్యూమన్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే. మనం క్వశ్చన్స్ అడగకపోతే హౌ విల్ వి నో? నథింగ్ ఈజ్ రైట్, నథింగ్ ఈజ్ రాంగ్ అండి. మీకోసం మీరే పోరాడాలి, కానీ సమ్మన్ ఈజ్ నాట్ గోయింగ్ టు ఫైట్ ఫర్ యూ. ఇంత చెప్పిన తర్వాత కూడా నేర్చుకోకపోతే ఇంకా అందుకోసం ఈరోజు ఫుల్ క్లాస్ ఉంది. 703 వాళ్ళకి పిచ్చెక్కిందండి. ఎంత బాగా చెప్పి ఇంత చిన్న పిల్లలకి చెప్తున్నా కూడా ద రీజన్ ఈస్ దే ఆర్ నాట్ ఈవెన్ ఓపెనింగ్ దేర్ మైక్ అండ్ స్పీక్. రిమూవ్ దెమ్ ఫ్రమ్ ద క్లాస్. ఎందుకంటే ఇట్స్ నాట్ లైక్ ఇన్సల్టింగ్ ఫర్ మీ కదా. ఇప్పుడు నేను అంత చెప్తున్నాను, మీరు అట్లీస్ట్ ఆన్సర్ చెప్పకపోతే ఎలా అండి? దట్స్ నాట్ యాక్సెప్టబుల్ ఇన్ మై క్లాస్. ఠీకే. సో కమింగ్ బ్యాక్, డెవలపర్ చేసేటప్పుడు అండి అవుట్పుట్ ఏంటి? బిల్డ్. బిల్డ్ అంటే ఏంటి? ఇది ఇండివిజువల్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి. వాట్ డూ యూ మీన్ బై బిల్డ్? బిల్డ్ ఈస్ నథింగ్ బట్ ఏ పీస్ ఆఫ్ కోడ్ విచ్ ఈస్ రెడీ ఫర్ టెస్టింగ్. ఒక చిన్న పీస్ ఆఫ్ కోడ్ అంటే లాగిన్ పేజ్ కి యూజర్ నేమ్, పాస్వర్డ్, లాగిన్ బటన్, ఒక చిన్న కోడ్ తయారు చేస్తాడు డెవలపర్. అది ఒక బిల్డ్ లోపల రిలీజ్ చేస్తారండి. మొత్తం ఒక్కటేసారి డెవలప్ చేసి పంపించేస్తారండి. ఏమవుతుందంటే ఒక చిన్న పీస్ ఆఫ్ కోడ్ రెడీ అవుతుంది. లాగిన్ లో ఫస్ట్ ఒక పేజ్ డెవలప్ చేస్తారు, అది ఏం చేస్తారు? టెస్టింగ్ కి పంపిస్తారు. రెడీ అయిపోతే డిప్లాయ్మెంట్ జరుగుతుంది. అలా చిన్న చిన్నగా బిల్డ్స్ ద్వారానే పంపిస్తామండి మనం. ప్రతి డిప్లాయ్మెంట్ బిల్డ్ ద్వారానే అవుతుంది. ఒక్కొక్క కంపెనీలో అండి ఇంటర్వ్యూ గూగుల్లో నాకు ఏమి అడిగినాడంటే, హౌ మెనీ బిల్డ్స్ ఆర్ డిప్లాయిడ్ ఇన్ యువర్ కంపెనీ పర్ డే? జనరల్లీ అండి, టెక్నికలీ స్పీకింగ్ 7 బిల్డ్స్ మినిమం పంపించాలండి. ఒక రోజుకి 7 బిల్డ్స్ డిప్లాయ్ చేయాలి, మనం టెస్టింగ్ చేయాలి. దిస్ ఇస్ టెక్నికలీ స్పీకింగ్. అంటే టెక్నికలీ ఇప్పుడు మనకి స్కూల్లో 100 out of 100 తెచ్చుకోవాలి అన్నది టెక్నికలీ స్పీకింగ్. కానీ సమ్ టైమ్స్ డిపెండింగ్ అపాన్ ద సిచ్యువేషన్ అండి, తెలీదు అనుకోండి, వాడు డౌట్ వచ్చేస్తుంది ఎన్ని అని తెలీదు. సమ్ టైమ్స్ డిపెండింగ్ అపాన్ ద సిచ్యువేషన్ ఈవెన్ 0 బిల్డ్స్ ఆర్ డిప్లాయిడ్. దెర్ ఇస్ నో హార్డ్ కోర్ రూల్ అండి. ఇన్నే డిప్లాయ్ చేయాలని ఏం లేదు. ఎందుకంటే అవ్వచ్చు అవ్వకపోవచ్చు. కొన్ని మాడ్యూల్స్, పెద్ద మాడ్యూల్స్ ఉంటాయి. నేను డెవలప్ చేయాలి, టెస్ట్ చేయాలి, డిప్లాయ్ చేయాలి, టైం పడుతుంది. దానికి ఈజీ కాదు. గూగుల్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అనేది ఇంతవరకు ఎవరు అడగలేదండి. యాక్చువల్లీ వాళ్ళే డిఫరెంట్ ఉంటుందండి. దాని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మీకు థియరిటికల్ ఎవరు అడగరు. ఇప్పుడు జనరల్ గా వేరే కంపెనీస్ లో వాట్ ఈస్ బిల్ అడుగుతాడు, వీడు బిల్ అడగడు. హౌ మెనీ బిల్డ్స్ ఆర్ డిప్లాయిడ్ ఇన్ ఎ డే? మీరు కనుక రియల్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే చెప్పగలుగుతారు ఆన్సర్. ఫేక్ కూడా అస్సలు బాగున్నాయి, ఛాన్సే లేదు. సరేనా? సరే. సో అది డిపెండ్స్ అండి. ఇప్పుడు నాకు తెలియదు కదా, అంటే ఒక్కొక్క కంపెనీలో జనరల్లీ వాడు ఏమంటున్నాడు, ఒక సైకిల్లో ఒక స్ప్రింట్ అంటామండి. యాక్చువల్లీ మా పనులన్నీ స్ప్రింట్స్ లో ఉంటాయి. ఒక స్ప్రింట్ వచ్చేసి 14 days కానీ 24 days కానీ డిపెండ్స్, 2 to 4 weeks ఉంటుంది. కానీ మా కంపెనీస్ లో ఇప్పుడు నేను చూసిన దానిలో అన్నిట్లో 14 days ఉండండి. ఈ స్ప్రింట్ కన్సిస్ట్ ఆఫ్ 14 days విచ్ ఎక్స్క్లూడ్స్ హాలిడేస్ అండ్ సండేస్ తీసేసి 14 days అండి ఈ స్ప్రింట్. ఆ స్ప్రింట్ లో ఎన్ని బిల్స్ రిలీజ్ చేస్తారు అంటే 7 చేయాలి. ఇట్ క్యాన్ బి 0, ఇట్ క్యాన్ బి 5. ఇన్ బిగ్ కంపెనీస్ లైక్ గూగుల్, అమెజాన్, ఫేస్బుక్, ఈవెన్ పర్ డే 10,000 బిల్స్ ఆర్ బీయింగ్ డిప్లాయిడ్ అండి. పర్ డే అంటున్నాను నేను, ఫర్గెట్ అబౌట్ స్ప్రింట్. పర్ డే 10,000 బిల్స్. దీన్ని CI/CD టూల్స్ అని ఉంటాయండి. యూ డోంట్ నీడ్ టు వరీ అండ్ వీ డోంట్ లెర్న్ ఇట్ అండి. యూ జస్ట్ హ్యావ్ ఎ నాలెడ్జ్ ఆఫ్ ఇట్. టూల్స్ ఉంటాయి, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డెవలప్మెంట్ అండి. ఆ టూల్స్ ద్వారా వాళ్ళు చేస్తారు. దెర్ ఈస్ అ సపరేట్ టీమ్ టు డూ ఇట్. యూ డోంట్ వరీ అబౌట్ ఇట్. వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ హెడ్ఏక్ అది. కానీ మనం చేసే దానిలో అంత పెద్ద కంపెనీస్ లో వెంటనే పోకూడదు కూడా. మీరు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని చిన్నగా ఫస్ట్ నార్మల్ కంపెనీస్ లో చేసుకొని కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్లీ యూ కెన్ గో. So technically speaking, now 7 builds should be done, technically speaking, but the answer should be, it purely depends upon the requirement. It can be 0 sometimes, it can be 4 sometimes. Sarena? Depends upon the complexity andi. మనకు అర్థమైంది ఏంటి, డెవలప్మెంట్ లో మనకు బయటికి వచ్చేది బిల్డ్ అండి. బిల్డ్ అంటే ఏంటి? ఏ పీస్ ఆఫ్ కోడ్ విచ్ ఈస్ రెడీ ఫర్ టెస్టింగ్. ఏ క్లియర్ తో ఇస్మే. దీంట్లో అవుట్పుట్ ఏంటి? బిల్డ్. ఎవరు చేస్తారు? డెవలపర్స్ చేస్తారు. ఇది లాంగ్వేజ్ ఏది యూజ్ చేయాలని ముందే మనం ప్రాజెక్ట్ ప్లాన్ లో డిసైడ్ చేసుకున్నాం. అలా అన్నమాట.
ఎస్ వి విల్ బి రీడింగ్ ఆల్ దోస్ థింగ్స్. అసలు ఎట్లా ప్లాన్ చేస్తాం, ఏం చేస్తాం, ఎవరు కూర్చుంటారు, మీటింగ్ లో ఎలా చేస్తారు, ఓటింగ్ ఎలా చేస్తారు, స్టోరీ అంతా నేను అజైల్ మెథడాలజీ అజైల్ మోడల్ అని ఉంటుందండి, దాంట్లో చెప్తాను. జనరల్లీ అజైల్ ఏం చేస్తారంటే అండి ముందే చెప్తారు, బట్ ఐ వాంట్ యూ టు టెల్ ఇట్ టు లాస్ట్. ఏమవుతుందంటే అజైల్ ఇస్ సంథింగ్ విచ్ డే ఇన్ డే అవుట్ మీరు చేసే పనే అది. సో మొత్తం కోర్స్ అంటే మాన్యువల్ మొత్తం అయిపోవడానికి వచ్చినప్పుడు నేను అజైల్ చెప్పాను అనుకోండి, మీకు బాగా అర్థమవుతుంది. సో ఐ జస్ట్ పుష్ దట్ సెగ్మెంట్ టు లాస్ట్. యాక్చువల్లీ అజైల్ ఇది అయిపోయిన వెంటనే చెప్పాలి, బట్ ఐ డోంట్ డూ దట్ అండి. అంటే ఎందుకు అంటే దట్ ఈస్ దట్ ఇంపార్టెంట్. 99% కంపెనీస్ అందరూ అజైల్ మోడల్ వాడుతున్నారు. అది ఏంటి ఇప్పుడు చెప్తున్నాను అనుకోండి, అందరు గెట్ కన్ఫ్యూజ్. లెట్ us గో వన్ బై వన్. ఇప్పుడు మీకు ఏంటి, ఇల్లు కన్స్ట్రక్షన్ చేయడం తెలుసు, SDLC అంటే తెలుసు, SDLC లో మనం ప్రాజెక్ట్ ఎలా చేస్తాం తెలుసు, స్టెప్ బై స్టెప్ ఏం ఫేజ్ లో ఏం చేస్తాం, ఏం అవుట్పుట్ వస్తుంది, ఎవరు చేస్తారో తెలుసు. అది ఇంపార్టెంట్ మనం తెలుసుకోవడం. సో టెస్టింగ్ స్టార్ట్ అవుతుందండి. ఈ టెస్టింగ్ లోనే మన జీవితాలంతా ఆధారపడి ఉన్నాయండి. మనకు డబ్బులు వచ్చేదే ఇది. సరే, టెస్టింగ్ లో అండి యాజ్ ఎ ఫ్రెషర్ ఇట్ క్యాన్ బి సంథింగ్ వెరీ లెస్ స్టార్టింగ్ లో, బట్ ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మినిమమ్ ఆఫ్ 4 years యూ కెన్ గెట్ 12 to 15 lakhs ప్యాకేజ్ ఆరామ్సే అండి. 10 lakhs అయితే మినిమం వస్తాయి ఆరామ్సే. And I will also tell you few techniques wherein you can get 35 to 40 lakhs. ఇది నంబర్స్ ఊరికే అలా చెప్పట్లేదండి. ఆల్రెడీ మా 703 బ్యాచ్ లో ఒక అమ్మాయి ఉంది, వాళ్ళ హస్బెండ్ చేస్తున్నారు అదే టెస్టింగ్. అండ్ ఈవెన్ ఐఎమ్ ఆన్ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ ఇట్. నేను ఆల్రెడీ స్టార్ట్ పెట్టాను, నతన్ గైడెన్స్ తోనే స్టార్ట్ పెట్టాను. సో ఐఎమ్ ఆల్రెడీ లెర్నింగ్ ఇట్. ఐ టెల్ యూ ఆల్ ద టెక్నిక్స్ హౌ యూ కెన్ గెట్ ఇన్ ఇట్. ఫస్ట్ ఏంటి, మనం ఫస్ట్ దూరాలండి. అవర్ ఫోకస్ షుడ్ enter into IT field. Once you enter it, I'll tell you all the ways how you can jump, how you can get more package and all. Your focus now should be on the concept. మీరు ఒక్కసారి కాన్సెప్ట్ వచ్చింది అనుకోండి, no one can stop you అండి. అండ్ కాన్సెప్ట్స్ కూడా పెద్ద రాకెట్ సైన్స్ కాన్సెప్ట్ కూడా కాదు. నిజంగా చెప్పాలంటే జావా లాంటి అట్లా కాంప్లికేటెడ్ కూడా సింపుల్. ఇది కూడా మీరు అర్థం, ఇప్పుడు ఇది చెప్తున్నాను కదా, బట్ రేపు పొద్దున్న SDLC 100 సార్లు అడిగినాడండి పొంద ఇంటర్వ్యూలో, చెప్పలేకపోతున్నాడు. అంటే వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? నో టిల్ నో ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. మీకు ఎలా చెప్పానో వాళ్ళకి కూడా అలానే చెప్పాను, బట్ SDLC ఇంటర్వ్యూలో అడిగినా చెప్పలేకపోతున్నాడు. ఎందుకు అని? अब तुम्हें कैसे समझेंगे, उन्हें भी वैसा समझेंगे, बात में नहीं बोल सकते. व्हाट इज द रीजन? द रीजन इज until unless you don't practice it. మీకు బాగా గుర్తుంటాయండి, మనం ఎన్నిసార్లు ఆల్ఫాబెట్ మనం రాసింటామండి స్లేట్ మీద, n number of times. So what happens is whenever you do it repeatedly, there is an image stored in your brain. The mistake what we do is, ఇప్పుడు మనం అందరు పెద్ద అడల్ట్స్ అయిపోయినాం, మనకు బాగా అన్ని వచ్చని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ, దాని వల్ల యూ డోంట్ రీడ్ దట్ కాన్సెప్ట్ రిపీటెడ్లీ. అయిపోయా. నాలెడ్జ్ ఈజ్ లైక్ వాటర్ వేపర్ అండి. ఒక్కసారి మీరు ఎండలో పెడితే వాటర్ ఎలా వెళ్ళిపోతుందో నాలెడ్జ్ కూడా అంతే. మీరు ఎంత పెద్ద తోపు ఉన్నా కానీ బ్రెయిన్ మెకానిజం ని మీరు చేంజ్ చేయలేరండి. ఇట్ ఈస్ సంథింగ్ క్రియేటెడ్ బై గాడ్. అంటే బ్రెయిన్ లో మీకు ఏదైతే మీరు రిపీటెడ్ గా చదువుతారో అదే కూర్చుంటుంది, కానీ వేరేది కూర్చోదండి. అంతేనా? ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా బ్రెయిన్ మెకానిజం స్టడీ చేయడం కోసం సైంటిస్ట్ ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తారు. ఏం చేస్తారంటే పెద్ద షార్క్ ని ఫిక్స్ ట్యాంక్ లో వేశారు, ఫీడ్ చేయడం స్టార్ట్ పెట్టినారు. దాన్ని ఫీడ్ చేయడం స్టార్ట్ పెట్టినారు. కొన్ని 1 year తర్వాత దే హావ్ లెఫ్ట్ దట్ షార్క్ ఇన్ టు ద ఓషన్. అది హంటింగ్ కెపాసిటీనే మర్చిపోయింది, బ్రెయిన్ నుండి వెళ్ళిపోయింది, దానికి ఎడిట్ అయిపోయింది. నేను హంట్ చేయలేను, ఐ జస్ట్ నీడ్ టు టేక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ గివెన్ అని మర్చిపోయింది, వెంటనే చనిపోయింది. దిస్ ఇస్ డన్ ఆన్ ద షార్క్ అండి, రీసెర్చ్ ఇది. సిమిలర్ వే మీరు కనుక ప్రాక్టీస్ చేయలేదు అనుకోండి, యువర్ బ్రెయిన్ స్టార్ట్స్ థింకింగ్ దట్ ఇట్ నోస్ ఎవ్రీథింగ్, బట్ యాక్చువల్లీ యూ డోంట్ నో ఎనీథింగ్. మీరే కొత్తగా ఇప్పుడు మీకు అన్ని అర్థమవుతున్నాయి కదా. ఐ లాస్ట్ యూ ఆఫ్టర్ 1 week అండి, ఐ ఛాలెంజ్ యూ, నో బడీ కెన్ టెల్ ద ఆన్సర్. ఎందుకు? వాళ్ళు చదవలేదు. ద ఓన్లీ పీపుల్ హూ క్యాన్ ఆన్సర్ ఆర్ దే రిపీటెడ్లీ రీడింగ్ వన్స్. ఈ రోజు మీకు 1/2 గంట పట్టొచ్చండి, రేపు 15 minutes పట్టవచ్చు, ఇంకో రోజు చదివినప్పుడు 5 minutes పడుతుంది. కానీ మనం ఏమనుకుంటున్నాం అంటే ఏమనుకోవచ్చు, ఎందుకంటే మనం పెద్ద మెచ్యూర్డ్ అడల్ట్స్ అయిపోయినాం కాబట్టి వీ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్. భ్రమలో ఉంటామండి. ఆ భ్రమ చాలా 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 డేంజరస్. కమ్ అవుట్ ఆఫ్ ఇట్. దట్ ఈస్ కాల్డ్ కంఫర్ట్ జోన్ నుండి బయటికి వస్తేనే మీరు గ్రో అవుతారు. ठीक है. So this testing phase start. इस testing phase ने software test life cycle अंटाम. దీంట్లో కూడా life cycle ఉంటుంది, which we will be discussing when we come across that model. ఎలా అయితే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కి ఒక లైఫ్ సైకిల్ ఉందో, టెస్టింగ్ కి కూడా ఒక లైఫ్ సైకిల్ ఉంటుంది కదా, అది కూడా మనం చదువుతాం. అదే లైఫ్ సైకిల్లో ఏం జరుగుతుంది, ఏమేం చేస్తామని ఇలానే ఫన్నీ వేలో చదువుతాం. ఇట్ విల్ బి ఈజీ అండ్ యూ విల్ నెవర్ ఫర్గెట్ ద కాన్సెప్ట్స్. సరే, వాట్ ఆర్ ద అవుట్పుట్ అండి? టెస్ట్ డాక్యుమెంట్స్ అండి. ఎవరు చేస్తారండి? క్యూ అనలిస్ట్ కానీ టెస్టర్స్ కానీ చేస్తారా అండి.
టెస్టింగ్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి? డిప్లాయ్మెంట్ చేయాలండి. డిప్లాయ్మెంట్ అంటే ఏం లేదండి, పోయి మనం ఇన్స్టాలేషన్ చేస్తాం. ఎవరి దాంట్లో? క్లయింట్ దాంట్లో. ఆ ఇన్స్టాలేషన్ ఇద్దరు చేస్తారండి, సైట్ ఇంజనీర్ కానీ క్లయింట్ ఫీల్డ్ ఇంజనీర్ కానీ. ఏం చేస్తారు? ఇన్స్టాలేషన్ చేస్తారు. ఇన్స్టాలేషన్ చేసి ఏమి ఇచ్చొస్తారు? యూజర్ మాన్యువల్ ఇస్తారండి. ఇది ఎలా చేయాలి, ఏం కదా, ఎలా యూజ్ చేయాలని యూజర్ మాన్యువల్. మీరు ప్రోడక్ట్ కొన్నా కూడా యూజర్ మాన్యువల్ మన చేతికి వస్తుందా? ఏసీ తీసుకుంటారు మీరు, యూజర్ మాన్యువల్ వస్తుంది. ఇన్స్టాలేషన్ ఫీల్డ్ ఇంజనీర్ సేమ్ వే కూడా ఇది కూడా అండి, సాఫ్ట్వేర్ కూడా అంతే. చూపించి క్లయింట్ కి మొత్తం చేసి వస్తాడండి. తర్వాత ఇంకా ఇన్స్టాలేషన్ వచ్చిన తర్వాత ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయండి. అప్పుడు మెయింటెనెన్స్ ఫేజ్ వస్తుంది. ఆ మెయింటెనెన్స్ ఫేజ్ లో అండి యూ హ్యావ్ 4 type of different changes. ఇది ఎవరెవరు చేస్తారంటే అండి, డెవలపర్స్, టెస్టర్స్ చేస్తారండి. అడాప్టివ్ చేంజ్, కరెక్టివ్ చేంజ్, ప్రివెంటివ్ చేంజ్, పర్ఫెక్టివ్ చేంజ్. ఇది యాక్చువల్లీ చెప్పాలి అంటే అండి, మేబీ ఇన్ యువర్ లైఫ్ యూ విల్ నెవర్ కమ్ అక్రాస్ దిస్ మెయింటెనెన్స్ ఫేజ్. ఎప్పుడు వస్తుంది అంటే అండి, కొన్ని సపోర్ట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, మొత్తం అయిపోయింటది, మొత్తం డెవలప్మెంట్ అయిపోతాయి, ఓన్లీ మెయింటెనెన్స్ కోసం వాళ్ళని పెట్టింటారు, తక్కువ శాలరీ ఇచ్చి పెట్టింటారు, వాళ్ళకి వస్తుంది. ఇలాంటి జాబ్స్ వచ్చినా చేస్తే మీరు నేర్చుకునేది ఏమి ఉండదండి, వేస్ట్. మీకు ప్రాసెస్ అంతా నేర్చుకోకుండా లాస్ట్ లో సపోర్ట్ చేస్తే ఏమొస్తుంది? ఏం రాదు. సో డోంట్ వరీ, we will not be reading more depth on it. I'll just give you few of the information. You just go with that, learn those concepts. So ఇది బాగా అర్థమైందా? ఫేజెస్ అన్ని you are clear with it కదా? So coming back, just for a recap, first this what? రిక్వైర్మెంట్ అనాలిసిస్. రిక్వైర్మెంట్ అనాలిసిస్ లో ఏం జరుగుతుందండి? మన కాన్సెప్ట్ రిలేటెడ్ చెప్పండి. ఇప్పుడు జస్ట్ ఫర్గెట్ అబౌట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ హోమ్, పక్కన పెట్టేసేయండి. మన కాన్సెప్ట్ లో ఏం జరుగుతుంది? రిక్వైర్మెంట్ అనాలిసిస్ లో ఎవరు పోతారు? ఏం డాక్యుమెంట్స్ వస్తాయి? వాట్ డస్ ఇట్ కంటైన్స్? అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? ఫీజిబిలిటీ స్టడీ. ఫీజిబిలిటీ స్టడీలో, ఫీజిబిలిటీ కాదు, దీని తర్వాత దీంట్లోనే ఏం జరుగుతుంది? సీనియర్ అనలిస్ట్ కానీ సిస్టమ్ అనలిస్ట్ కానీ ఏం డాక్యుమెంట్ తయారు చేస్తారండి? ఎస్ఆర్ఎస్, సిస్టమ్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్. ఏముంటుంది దీనిలో? ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ ఇన్ టెక్నికల్ లాంగ్వేజ్ అండి, సరేనా? దీని తర్వాత ఏమవుతుందండి? ఫీజిబిలిటీ స్టడీ. ఫీజిబిలిటీ స్టడీలో ప్రాజెక్ట్ ప్లాన్ తయారు చేస్తాం. దీంట్లో ఎవరెవరు ఉంటారండి? ప్రాజెక్ట్ మేనేజర్, ప్రోడక్ట్ ఓనర్, బిజినెస్ అనలిస్ట్, ఫినాన్స్ టీమ్, హెచ్ఆర్. 5 మంది చూడండి, గుర్తుపెట్టుకోండి ఇది, ఓకేనా? 5 మంది. మీరు ఇన్వాల్వ్ కారు, యాక్చువల్ చెప్పాలంటే మీరు ఇన్వాల్వ్ ఎక్కడైనా టెస్టర్స్ వచ్చినారా? దీంట్లో రాలేదు. మాకు తెలియదు యాక్చువల్ ఏం జరుగుతుందో. రేపు పొద్దున ఏమైనా క్వశ్చన్ అడిగినా మాకు తెలియదు, ఎందుకంటే వీ హావ్ నాట్ బీన్ ఇన్వాల్వ్ ఇన్ ఇట్. కానీ మీకేం చేస్తానంటే SDLC లో ప్రాజెక్ట్ ప్లాన్ ఎలా ఉంటుందో ఇస్తానండి. వేర్ ఇన్ యూ విల్ యాడ్ ఎ సెంటెన్స్ సేయింగ్ దట్ ఐ హావ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రాజెక్ట్ ప్లాన్ ప్రిపరేషన్ చెప్తారు. టెస్ట్ ప్లాన్ ప్రిపరేషన్ లో ఎలా ఇన్వాల్వ్ అయినారో మొత్తం చూపిస్తామండి. సరే, సో నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్లాన్ అయిపోయింది. ఆఫ్టర్ వాట్ డస్ దిస్ ప్రాజెక్ట్ ప్లాన్ కన్సిస్ట్? స్కోప్ ఆఫ్ ది డాక్యుమెంట్, బడ్జెట్, టైం, రిసోర్సెస్, డెడ్ లైన్స్ అన్ని ఉంటాయి. దాని తర్వాత ఏమవుతుందండి? డిజైన్ ఫేజ్. హూ డస్ ద డిజైన్ ఫేజ్? డెవలపరా? UI UX డిజైనర్. ఏం అవుట్పుట్ వస్తుందండి? దీంట్లో ఏం అవుట్పుట్ ఏమొస్తుంది? నో, అవుట్పుట్ ఐఎమ్ ఆస్కింగ్. UI అంటే యూజర్ ఇంటర్ఫేస్, దాని మీనింగ్ చెప్తున్నాను నేను. హై లెవెల్ డాక్యుమెంట్ అండ్ లో లెవెల్ డాక్యుమెంట్. దిస్ బోత్ డాక్యుమెంట్స్ కంబైన్లీ ఆర్ కాల్డ్ యాజ్ డిజైన్ డాక్యుమెంట్స్. ఈ హై లెవెల్ డాక్యుమెంట్ లో ఏముంటది? The flow between the modules. What does the low level document consist of? Within the modules. Design అయిపోయింది. దాని తర్వాత ఏం చేస్తాం? డెవలప్మెంట్ చేస్తాం. డెవలప్మెంట్ లో ఏమొస్తుందండి? వాట్ ఈస్ మీన్ బై బిల్డ్? A piece of code which is ready for testing. రిటర్న్ కాదు, which is ready for testing. టెస్టింగ్ కి రెడీ ఉంది ఇంకా. సరే, నెక్స్ట్ ఏమవుతుంది? టెస్టింగ్ ఎవరు చేస్తారు? టెస్టర్ కానీ QA ఇంజనీర్ కానీ, ఫీల్డ్ ఇంజనీర్ తర్వాత. సార్ దాంట్లో ఏం జరుగుతుంది? ఏం డాక్యుమెంట్స్ వస్తుంది? టెస్టింగ్ లో ఏం డాక్యుమెంట్స్ వస్తాయి? సింపుల్ టెస్ట్ డాక్యుమెంట్స్.
సింపుల్ గా టెస్ట్ డాక్యుమెంట్, టెస్టింగ్ లో టెస్ట్ డాక్యుమెంట్స్ వస్తాయి. వాట్ ఏమంటారు, వాట్ డస్ విచ్ ఫేజ్ స్టార్ట్స్ హియర్, SDLC స్టార్ట్స్ హియర్. ఈ దాంట్లో SDLC స్టార్ట్ అవుతుంది. టెస్టింగ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారండి, డిప్లాయ్మెంట్ ఫేజ్ ఉంటుంది. ఆ డిప్లాయ్మెంట్ ఫేజ్ లో ఇన్స్టాలేషన్ చేస్తాం మనం. అది ఎవరు చేస్తారు, ఈ ఫౌండ్ ఆఫ్ ఫీల్డ్ ఇంజనీర్. ఓకే, ఏమి ఇస్తారు డాక్యుమెంట్, అవుట్పుట్ డాక్యుమెంట్ ఏంటి, సరే ఇన్స్టాలేషన్ అయిపోయింది. దాని తర్వాత లాస్ట్ ఏంటి, మెయింటెనెన్స్ ఎవరు చేస్తారు, ఏమేమి టైప్ ఆఫ్ 4 types ఆఫ్ మెయింటెనెన్స్ అండి. ఇప్పుడు చెప్పాలని మీరు చెప్పలేరు. కరెక్టివ్, అడాప్టివ్, ప్రివెంటివ్, పర్ఫెక్టివ్. ఇది ఎప్పుడు ఏమి, ఐ గివ్ యూ ద డాక్యుమెంట్, జస్ట్ గో త్రూ దిస్. ఇది అర్థం చేసుకున్నారంటే అండి, ఎనీ టైప్ ఆఫ్ మోడల్స్ యూ కెన్ నో. ఇప్పుడు మీకు ఇల్లు కన్స్ట్రక్షన్ చేయడం వచ్చు, దీంట్లో కన్స్ట్రక్షన్ లో కూడా చాలా మోడల్స్ ఉంటాయి కదా, రేపు మాట్లాడదాం. అలానే SDLC లో కూడా చాలా మోడల్స్ ఉంటాయి ఇల్లు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు, దాని గురించి రేపు ఒక్కొక్కటి మాట్లాడదాం. ఈ కాన్సెప్ట్ కనుక మీరు అర్థం చేసుకుంటే ట్రస్ట్ మీ అండి 50% మీకు వచ్చేసినట్టే. దీంట్లో నుండి 10 క్వశ్చన్స్ వస్తాయి ఇంటర్వ్యూలో, 10 ఏమి ఇంకా ఎక్కువనే వస్తాయి. యాక్చువల్లీ రియల్ టైమ్ క్వశ్చన్స్ అన్ని దీని మీదనే డిపెండ్ ఉంటుంది. బేసిక్ పీపుల్ డోంట్ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. అండ్ నన్ను నమ్మండి, ఇది వచ్చినట్టే ఉంటదండి, కొన్ని రోజుల తర్వాత మర్చిపోతారు. ఈజీ ఉన్నా మర్చిపోతారు. అందుకోసమే ప్లీజ్ కీప్ యువర్ కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ పాకెట్, మేక్ ష్యూర్ యూ రీడ్ ఇట్ డైలీ. దీనికి వేరే ఆప్షన్ లేదు, షార్ట్ కట్ లేదండి. దీనికి సక్సెస్ కి ఎప్పుడు షార్ట్ కట్ ఉండదు అంటారు. షార్ట్ కట్ ఉంటుందని నేనైతే చూడలేదండి. సక్సెస్ కి షార్ట్ కటే లేదు, హార్డ్ వర్క్ ఖచ్చితంగా చేయాలి.